వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకృష్ణంరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. దీంతో ఆయన డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామను చంద్రబాబు, పవన్, అయ్యన్న పాత్రుడు అభినందించారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. త్రిబుల్ సినిమాలో నాటు పాట ఎంత పాపులర్ అయిందో రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా రఘురామకు సీఎం చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. తెలుగు బిడ్డగా పంచకట్టెలో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతోందన్నారు. ఒకే రోజులో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అరెస్టు 3 జరిగాయి. శుక్రవారం అరెస్టు చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టొచ్చని కుట్ర చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న రఘురామపై దాడి చేయడం దారుణం. లాఠీలు, రబ్బర్ బెల్టులతో అరికాళ్లపై కొట్టారు. కొట్టినట్టు కోర్టులో చెబితే కస్టడీకి వచ్చినప్పుడు చంపేస్తామని బెదిరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పంపి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు చెప్పింది. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నివేదికను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. వైద్య పరీక్షల నివేదిక కోర్టులో సమర్పించేందుకు ఆలస్యం చేశారు. రఘురామను తీసుకురావాలని కోర్టు చెబితే తీసుకెళ్లకుండా మొరాయించారు. చివరికి హైదరాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఆనాటి సీఎం రఘురామకృష్ణంరాజును పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చూసి పైశాచిక ఆనందం పొందారు. రఘురామ ఎంపీగా పనిచేసిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి రానియకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. పోరాట యోధుడిగా గెలిచిన రఘురామను అభినందిస్తున్నా. ఆనాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చంద్రబాబు అన్నారు. సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. త్రిబుల్ ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిబుల్ ఆర్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనపడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కనపడుస్తారు, కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసినప్పుడు, ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇక్కడుండే మెంబర్స్కి అందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే 14, 1962 కర్మ చాలా బలంగా ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇది రఘురామకృష్ణరాజు విషయంలో కూడా నిజమైందన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఈ రోజు మీ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారని గుర్తు చేశారు. డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణరాజుకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు.
ఉండి నియోజకవర్గం నుంచి 56,000 పైచిలుకు ఓట్లతో గెలిచి మీరు అసెంబ్లీకి వచ్చారు. గత ప్రభుత్వ రాజకీయాలను నేరమయం చేసింది. నేరస్తులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మొన్నటి వరకు చూశాం. గత ప్రభుత్వంలో అందరూ ఏదో రకంగా ఇబ్బందులు పడ్డారు. రాజకీయాల్లో నేరస్తులకు స్థానం ఉండకూడదు. దురదృష్టవశాత్తు 2019లో నేరస్తులు అధికారంలోకి వచ్చారు అని పవన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు మనస్ఫూర్తిగా ఈ సభకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోండి మీతో. ఇది భవిష్యత్తులో మీరు ఈ పదవిని అలంకరించారు. మీరు మీకు ఆవేదన ఉంది, మీ కోపం ఉంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మీరు కూడా అలాంటి, మీ దగ్గర మాటకి చాలా బలమైన పదులు ఉంటుంది, మీ మాటకి హాస్యం ఉంటుంది, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మీ దగ్గర. కానీ రచ్చబండ అనే ఒకటి కార్యక్రమం మీరు ప్రారంభించాలి అంటే ఎంత విసిగిపోతే మీరు ప్రారంభిస్తారు, ఎంత నిస్సహాయత ఉంటే ప్రారంభిస్తారు. నేను చాలాసార్లు అనుకుని ఇంత అడ్డగోలుగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరు రారాని అనుకునేవాడిని. నేను ఎప్పుడు ఒకటే నమ్మాను, సైంటిఫిక్ మన న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. అలాగే కర్మ ఎవరిని వదలలేదు. మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం, మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. 56,777 ఓట్లతోటి దాదాపు 59.80% ఓట్ తోటి గెలిచి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు ఉండి నియోజకవర్గం. ఈ రోజున వాళ్ళకి వైనాట్ 175 అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది. మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం. ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి, ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మదనెక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమీ జరగదు, ఏమి అనుకోవడానికి లేదు. దానికి నిదర్శనమే సభ, దానికి నిదర్శనమే మిమ్మల్ని ఇంత హింసించి మీరు డిప్యూటీ స్పీకర్గా 14 ఏళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబరాబాద్ లాంటి ఒక కొత్త నిర్మాణాన్ని, సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి, నాకు చాలా భయం ఉండింది. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో బయటకు, అంత భయం ఎలా ఉండిందో. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది. ఏం జరుగుతుందో లోపల, ఏం చేస్తారు. ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదనది ఆ రోజు తగులుగా నాకు అనిపించింది. ఈ రోజున అందరం బయటకు వచ్చి నిలబడ్డాం. దేనికి? ఒక చంద్రబాబు గారి కోసం. గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైసీపీ సభ్యులు అవమానించారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల 3వ రోజు ఆయన శాసన మండలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చారు. సింహంలా సింగిలిగా నిలబడ్డారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించిన తర్వాతే ఆవేదనతో ఆయన ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. టీడీపీ నేతలపై మళ్లీ ఇవాళ అసభ్యకర పోస్టులు చేస్తున్నారు. మాట్లాడాలనుకుంటే మేం మాట్లాడగలం. ఏనాడు జగన్ కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు నా తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రాలేదా? అప్పుడు అన్ని మాట్లాడి జగన్ ఇప్పుడు సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తన తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారు అని లోకేష్ నిలదీశారు. తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడతాను. సభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టుకో, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే
బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్న కూర్చోమంటారు అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. గుంటూరు నగరంలో కార్తీక మాస పూజలు ఆధ్యాత్మిక పరిమళ నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శుక్రవారం శైవ క్షేత్రాలు శివోహంతో పులకించాయి. తెల్లవారుజాము నుంచి పరమశివుని దర్శనార్థం భక్తులు దేవాలయంలో బారులు తీరారు. కార్తీక దీపారాధన వెలుగుల్లో శివాలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. పంచాక్షరి మంత్రమైన ఓం నమశివాయ అంటూ భక్తకోటి భక్తిభావంతో తన్మయత్నం పొందింది. ఈ సందర్భంగా శివయ్యకు ప్రత్యేక పూజలతో విశేష అభిషేకాలు జరిగాయి. ఈ మేరకు ఆలయ వేద పండితులు నరసింహాచార్యుల మీడియాతో మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పూజల వలన సకల శుభాలు కలుగుతాయన్నారు. సంపత్ నగర్ శ్రీ శృంగేరి శంకర మఠంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయని వివరించారు. భక్త మహాశైలారా, శృంగేరి జగద్గురువులు, వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో మన సంపత్నగర్ శృంగేరి శారదాపీఠంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 2:30 గంటల నుంచి భక్తుల యొక్క సందోహం, ఆధ్యాత్మిక శోభను సంతరించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క శివాలయం ముందర దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి స్వయంపాకదానం, దీపదానాలు, సాలగ్రామ దానాలు ఇచ్చి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు జ్వాలాతోరణం నిర్వహించబడుతున్నది. భక్తులు విశేషంగా పాల్గొని ఆ యొక్క గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ నెల 21వ తారీఖు శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ మహాస్వామి వారు గుంటూరు విచ్చేస్తున్నారు. మన వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి సంపత్నగర్ శారదాపీఠం వరకు కూడా శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నది. భక్తులందరూ కూడా 21, 22, 23, 24 తేదీల్లో జగద్గురులను దర్శించి వారి యొక్క అనుగ్రహ భాషను శ్రవణం చేసి తరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇటువంటి అవకాశం ఈ 4 రోజులు మాత్రమే. ఈ కార్తీక మాసంలో జగద్గురువులు ఇక్కడ విచ్చేస్తున్నారు. అంతేకాకుండా రాత్రిపూట 8 గంటలకు స్వామివారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తుంటారు అన్నమాట. ఒక రుద్రుడు ఇంకో రుద్రుడికి అభిషేకం చేస్తున్నాడా అన్న విధంగా ఉంటుంది. ఆ దృశ్యం చూసి తరించవలసిందిగా మనం చేస్తున్నాం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ గోవిందా. ప్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లపై ఉక్కుపాదం మోపుతామని విజయవాడ సిపి రాజశేఖర బాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 కోట్ల విలువైన స్థలం కొలగొట్టేందుకే వైసీపీ నేత ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కిరాయి హత్యకు పథకం వేసినట్లు విచారణలో తేలిందన్నారు. గౌతమ్ రెడ్డిపై హత్య సహా 43 కేసులు నమోదైనట్లు తెలిపారు. అతడిపై గతంలో రౌడీ షీట్ నమోదైందని, అయితే అది ఎందుకు మూసివేశారో పరిశీలిస్తామని చెప్పారు. గౌతమ్ రెడ్డిపై నమోదైన కేసులన్నిటిపైన విచారణ చేస్తామన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 15 వ్యక్తులు తన ఇంట్లో ప్రవేశించి చంపడానికి ప్రయత్నించారని ఫిర్యాదు ఇచ్చిన మేరకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో 4 వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది. ఒకరు చిల్లకల్లుకు చెందిన గడ్డం వినోద్ అలియాస్ చిన్ని, అదేవిధంగా జగ్గయ్యపేట మండలం కాకానగరానికి చెందిన తాళ్లూరి గణేష్, చాకలి బజార్ చెందిన దేవళ్ల వంశీ, కాగితాల బజార్ చెందిన ఉప్పత్తోళ్ల అశోక్ కుమార్, ఈ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పూనూరు గౌతమ్ రెడ్డి అని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఈయనకు అదేవిధంగా ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రికి స్థలం గురించి గొడవలు ఉన్నాయి. దీని మీద చాలా రోజులుగా క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. అదేవిధంగా కొన్ని కోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తున్నాయి. గండూరు ఉమామేశ్వర శాస్త్రి వివరిస్తూ
ఆరోపిస్తూ గౌతమ్ రెడ్డి దానికి బాధ్యుని చేస్తూ కొన్ని వీడియోస్ వదిలారు. ఆయన తన భూమిని కబ్జా చేశారని గౌతమ్ రెడ్డి గారిని ఏవన్గా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్ తెప్పించిన తర్వాత చూస్తే 2 సార్లు ఫిర్యాదు ఇంటి ముందు అటు ఇటు తిరిగారు. ఫిర్యాదు ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది. అది నీట్ గా కెమెరాస్ లో కనిపిస్తా ఉంది. ఈ గండూరు ఉమామహేశ్వర శాస్త్రి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ ని వాళ్ళు తస్కరించడం జరిగింది. సెల్ ఫోన్ నుంచి ఒక 7 times ఒక వ్యక్తికి కాల్ చేయడం జరిగింది. ఇతను సెల్ ఫోన్ పోయిన విషయం కూడా మనము క్రైమ్ లో పొందుపరిచాం. సో కొంత మనీ ఇచ్చి హత్యాయత్నమా లేదంటే అనేది కరెక్ట్ గా రావట్లేదు. మొత్తం మీద ఇతను కాలు చేయి తీసేయమని చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఈ 4 నిన్న నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 5 మంది ఇంకా పరారీలో ఉన్నారు. వారి గురించి ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబోము. రౌడీలు ఇష్టారాజ్యంగా చేస్తా ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్లు కావచ్చు, గంజాయి బ్యాచ్ల మీద కావచ్చు చాలా కఠినంగా ముందుకు పోతున్నాము. చాలా మంది అరెస్ట్ చేస్తున్నాము. ఋషికొండ ప్యాలెస్ ల విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని బీజేపీ శాసనసభ పక్షపేత నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమానాలో అర్థం కావడం లేదన్నారు. గురువారం అసెంబ్లీలో ఋషికొండ ప్యాలెస్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తలుపుల కోసం 31 లక్షలు, బాత్రూమ్ లో కబెడ్ కోసం 11 లక్షలు వినియోగించారన్నారు. ఋషికొండ ప్యాలెస్ లో వాడినంత ఖరీదైన ఫర్నిచర్ నేనెక్కడా చూడలేదని విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఋషికొండపై చేసిన అధికార దుర్వినియోగానికి జగన్ ను జీవితాంతం జైల్లో ఉంచిన తప్పులేదని వ్యాఖ్యానించారు. పర్యాటక భవనాల ముసుగులో నిర్మాణాలు అతిపెద్ద ఆర్థిక కుంభకోణం అన్నారు. వెళ్ళి కూర్చుంటే చాలా అధ్యక్ష. ఆటో వాషింగ్ మరి అధ్యక్ష మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంత ఆటోమేటిక్ అధ్యక్ష, అంత ఆటోమేటిక్. అధ్యక్ష మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. అమ్మో మా మంత్రి గారికి తెలుసు అధ్యక్ష. ఎనీవే అధ్యక్ష, తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష. అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటర్, కోల్డ్ వాటర్, 3-way మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. అధ్యక్ష ఒక షవర్ ఖరీదు 4,27,317 రూపాయలు అధ్యక్ష. ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో నుంచి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని. డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష, ఓన్లీ 3 meters by 3.3 meters. దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష, మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. అటువంటి 4 డోర్లు ఒక బిల్డింగ్ లో పెట్టారు అధ్యక్ష. అది కాకుండా మామూలుగా 4.8 meters by 3.3 meters డోరు, దాని ఖరీదు అధ్యక్ష 24,78,171 రూపాయలు అధ్యక్ష. మరి ఒట్టి డోర్ ఒకటే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష. అంటే బయట నుంచి రోడ్డు నుంచి మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్ లా కట్టిస్తుంది అధ్యక్ష. మరి ఈ డోర్ కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంత అంటే అధ్యక్ష 12,76,235 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక మెయిన్ డోరు దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష 37,54,306 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే, మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష. మార్బుల్ ఫ్లోరింగ్ అందరూ వినండి సార్. మార్బుల్ ఫ్లోరింగ్ 37,706 రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష. వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఓట్ షేర్ తక్కువని కాంగ్రెస్ కు అస్తిత్వమే లేదన్నారు. 38% ఓట్ షేర్ వచ్చినా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని షర్మిల నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లండి, ఎవరు ఇన్సిగ్నిఫికెంట్ తెలుస్తుందన్నారు. ప్రజలు మీకు ఓట్లేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదు,
ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామాలు చేయండి అని షర్మిల డిమాండ్ చేశారు. రాజకాలను మీ మాఫియాలను జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు. ఆ 11 సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి. మేమేమీ గెలవలేదు, సరే ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్ గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు. మళ్లీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాస్తవానికి అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన విషయాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం బడ్జెట్ గురించి. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా? ఓట్లేసి గెలిపించారు, మీకు 38% ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగుల్చుకునేటట్టు మీరు వ్యవహరించడం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది. వైఎస్ఆర్ లేని వైసీపీది, ప్రజాక్షేమం లేని వైసీపీ. మళ్లీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్లీ కావాలంటే రెఫరెండంకి ప్రజల దగ్గరికి వెళ్ళండి. సిగ్గుండాలి కదా. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే. రౌడీ షీటర్ బోర్గెడ్డ అనిల్ కుమార్ ఎపిసోడ్ లో గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో పనిచేసే 4 పోలీసులు సస్పెన్షన్ అయ్యారు. ప్రస్తుతం బోర్గెడ్డ అనిల్ కుమార్ వ్యవహారం అంటేనే పోలీస్ శాఖ ముచ్చెమటలు పడుతున్నాయి. తాజాగా అరండల్పేట ఠాణాలో రాచ మర్యాదలు చేసినందుకు 4 పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. పోలీస్ కస్టడీలో బోర్గెడ్డ ఉన్న సమయంలో విధులు నిర్వర్తించిన కానిస్టేబుళ్లతో పాటు స్టేషన్ రైటర్ పై చర్యలు తీసుకున్నారు. హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అనిల్ కుమార్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఎలా విచారిస్తున్నారు, ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, స్టేషన్ కు వచ్చి పరిశీలించి పోలీసుల్ని అప్రమత్తం చేయాల్సిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్గెడ్డ కేసు వ్యవహారాన్నిటిపై విచారణ జరుగుతుందని, క్రమశిక్షణ చర్యలు ఉంటాయని అరండలపేట ఠాణాకు ఇన్ఛార్జి సీఐగా ఉన్న నగరంపాలెం సీఐ వీరానాయక్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.